నొప్పులు ఎవరికమ్మా? దేహానికే కదా. నువ్వు దేహమా? కాదు. దుఃఖం ఎవరికే? మనసుకే కదా. మరి నువ్వు మనసా? కాదు. నువ్వు కాని దేహం నొప్పులు పడితే పడిన నీకు సంబంధం ఏంటి? నువ్వు కాని మనసు దుఃఖపడితే పడిన నీకు సంబంధం ఏంటి? నువ్వెవరో ఆ పనిలోనే ఉన్నానంటే నేను ఎవరో తెలుసుకుంటున్నాను, నేను దగ్గర ఉన్నాను, అక్కడే ఉండు. ఇంకా కంప్లైంట్లు ఎందుకు? ఈ లోపు ఏమైపోతావు? వాడు తీసుకెళ్ళాక ఇక్కడే భూమి మీద ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు. లేకపోతే రెండో ఆపర్చునిటీ ఉంది, బెస్ట్ ఆపర్చునిటీ. దాని పేరేం పేరు? 3,99,990 సంవత్సరాలు. మీరు పేరు పెట్టేసుకోవచ్చు, అది అంకేసేసుకోవచ్చండి వాణి గారు. మీరు పేర్లు పెడతారు కదా, 3,99,990. ఎవరికి అర్థం కాదు, చూస్తే అర్థం అవుతుంది. అన్ని సంవత్సరాలు ఉంది, మనం ఎంజాయ్ చేయొచ్చు భూమి మీద. మీరు స్త్రీ అనుకుంటున్నారు కదా, ఎంతమందికి పిల్లలుగా పుట్టవచ్చు, ఎన్ని పెళ్లి చూపులు. మధ్యలో చిచ్చి అన్నీ అరాధన ఆరాధనలు అయితే బోరు కొట్టేసి ఒక జన్మలో ప్రేమించుకోవచ్చు. అది వాళ్ళు ఏమైనా చిరాకు వచ్చి మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు, సగ్గా తిరగచ్చు. మంచి దేహాన్ని, శక్తివంతమైన దేహాన్ని అడిగితే ఇస్తాడండి. శ్రీలంకలో హనుమంతుల వారు అలా వెళ్తూ ఉంటే కింద వేదాలు అనిపిస్తున్నాయి, మంచి యజ్ఞాలు జరుగుతున్నాయి, వేదాలు వినిపిస్తున్నాయి. ఏంటో వేదఘోష ఏంటో చూస్తే వాళ్ళందరూ రాక్షసులు, దెయ్యాలు. ఇదేంటి దెయ్యాలు వేదాల వాళ్ళు ఇస్తున్నాయేంటి అనుకున్నాడు స్వామి హనుమ. దెయ్యాలు వేదాల వాళ్ళు ఇస్తున్నాయేంటి అనుకున్నాడు. అప్పుడు కూడా వేదాలు వల్లించుకోవచ్చు, అప్పుడు కూడా యజ్ఞాలు చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏంటది సత్సంగాలు అంటూ వస్తున్నారు. ఇప్పుడు అసలు కల్చర్ ఎలాగ ఉందండి. ఇంకా చక్కగా అట్లా ఏమంటారా, డ్యాన్సులు వేసుకుంటారు, తాగుతారు. ఆడవాళ్ళు కూడా తాగొచ్చు, హాయిగా పబ్బులకి వెళ్ళొచ్చు. బోల్డ్ అని అందాలు విడిచిపెట్టేసి ఇప్పుడే జ్ఞానం పొందేస్తారా? జీని ప్యాంట్లు వేసేసుకొచ్చండి, బెజ్జలు ఎట్టుకుని. మరి అటువంటి కోరిక మనకి ఎప్పుడన్నా వచ్చిందనుకోండి, తెచ్చి మనం అనవసరంగా ముందు పుట్టేసాం. ఒక క్లబ్ లేదు, ఒక ప్యాకెట్ లేదు, ఒక మందు లేదు, ఒక జీని ప్యాంట్ లేదు, ఈ చిందులు లేవు అని ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, భగవాన్ చూస్తాడు కదా. అప్పుడు ఎప్పుడో అనిపిస్తే ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. అప్పుడు అనుకున్నావు కదా అలాగా, అనవసరంగా ముందు పుట్టేసాం మనం. ఇప్పుడు జనరేషన్ చూడండి, రాబోయే జనరేషన్ చూడండి, ఇంకెంత బాగుంటుందో. పార్టీ అంటేనే మందు పార్టీ అంతే, మళ్ళీ ఉట్టు బిర్యానీ పార్టీ ఉండదు. మీరు కంగారు పడక్కర్లేదు, ఇప్పుడు అలాగే పోతాం కదా. ఆ టైం వచ్చేసరికి ఇంకా చిన్నప్పుడే వచ్చేస్తాయి మొత్తం. ఇప్పుడు 6వ తరగతి కాదు, 3వ తరగతి పిల్లలు మీ ఇద్దరు లవ్ చేసుకున్నాం అంటున్నారు. బొడ్డోడు 3వ తరగతి, అమ్మాయి 6వ తరగతి, ఇద్దరు లవ్ చేసుకున్నాం అంటున్నారు. మీరు మళ్ళీ పుట్టేసరికి అలా పుట్టకనే అదంతా అడుగులు వేసేదాకా ఆగుతారు అంతే. మీరైనా ఎవరున్నారు అందంగా చూస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తారు అంతే. అంటే కాలమహిమది. ఇంకా జ్ఞానం లేదు, ఏమీ లేదు. మీరు జ్ఞానమా అని చెప్పి పరితైపుతున్నారు. తీరా పరితైపించారు కదని చెప్పి జ్ఞానం అంటే భగవాన్ ఏమో నీకు పరీక్ష పెడతానంటాడు. పోనీ పరీక్ష కానీ తీసుకుందామంటే ఆ పరీక్ష అలాగ ఉంచు, దొంగ మసలు వచ్చేస్తుంది ఈలోపు. నీకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటుంది. ఎంత అందంగా ఎంత అలాగ ఉండదు నీ దేహం, వెళ్ళి నలపడిపోయిన చూసావా, సాధన బాగోలేదు, సాధన మానే. ఇటు ఓటేస్తే 3,99,990 సంవత్సరాలు శుభ్రంగా తిరగచ్చు. శుభ్రంగా ఎన్ని బట్టలు కట్టుకోవచ్చో, ఎన్ని రకాలు కట్టుకోవచ్చో.
ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పేసినట్టుంది కదా, చాలామంది అదే చెబుతున్నారు. పెళ్ళి అయిపోయినా కానీ వేరే వాళ్ళకి తిరగవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పేశారు. ఇప్పుడే ఆ కాలం వచ్చేసిందంటే ముందు ముందు ఇంకెలా వచ్చేస్తాయి. ఎన్ని ఆనందాలు మిస్ అయిపోతున్నారు అసలు. ఈ భగవాన్ దగ్గరికి వస్తే నువ్వు బయటకు చూడకో లోపల చూసుకుంటాడు, అదేమో మనకు వచ్చి సాగుతాం. అందరూ బయట చూస్తున్నారు, బోల్డ్ అని అందాలు కనపడుతున్నాయి, మనల్నేమో లోపల చూడమంటారు, అదేమో కనపడి సాగుతాం. ఎన్ని సంవత్సరాలు చేసినా కనపడి సాగుతాం. భగవాన్ పుట్టినరోజు నాడు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడు మీకు. ఆఫర్ మంచిది ఇస్తున్నాడు. ఈ ఆఫర్ పేరు ఏం పేరండి? 3,99,995 సంవత్సరాలు మీకు ఇస్తున్నాడు. ఏ సాధన చేయక్కర్లేదు, చక్కగా ఆ జలప్రళయం వస్తుందో అప్పుడు కొట్టుకుపోతాం. కొట్టుకుపోతే ఒకే ఒక్క దెబ్బతోటి ఏదో 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివాటానికి పోయిందంట. తుఫాను వచ్చి ఆ రాబందు చచ్చిపోయింది. ఈలోపు చక్కగా 100 గొడ్లు తింది కదా, మనం కూడా అలా తినేద్దాం. ఎన్ని జన్మలు ఎత్తవచ్చు? బోళని జన్మలో. ఇప్పుడు ఉన్నవాడు కంటే మంచి మగుడిని ఇమ్మని అడగచ్చు, ఇప్పుడు ఉన్నవాడు కంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళని ఇమ్మని అడగచ్చు, లేకపోతే మనం పుట్టుకతోటే కోటీశ్వరులు అయి పుట్టమని అడగచ్చు, కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు. జీన్ ప్యాంట్లు వేసుకుని పొట్టి నెక్కర్లు వేసుకుని బొంబాయిలో పుట్టచ్చు, బొంబాయిలో తిరగచ్చు. ఇప్పుడు అంటున్నారు కదండి, మేమేం కట్టుకుంటే మీకేంటి, మా స్వేచ్ఛ మాది అంటున్నారు కదా, తప్పే ఉంది. ఇప్పటికే ఫారినర్స్ అలా ఉంటున్నారు కదా, వాళ్ళకే చలి ఎక్కువ ఎండ పడాలని చెప్పి ఆ నెక్కల సైజు తగ్గించేస్తున్నారు వాళ్ళు. ఆయన ఆ సంస్కృతి వేరు, మన భారతదేశ సంస్కృతి వేరు. వీళ్ళేంటి పైనుంచి కింద ఆగా కట్టాలంటారు. అసలు ఈ జీవితంలో ఏం పొందే, మనం ఏం పొందకుండా పోతామా? వచ్చే జన్మలో పొందొద్దా? అన్నీ లోట్లే కదండి. ఎవరి కాళ్ళకి వెనక్కి తీసి చూసుకుంటే అన్నీ లోటే. ఇప్పుడున్న కోరికల లిస్ట్ ఒకసారి రాసుకుంటే పుస్తకం సరిపోదా, ఇంత బైండ్ బుక్ కూడా సరిపోదు. మీరు కనుక వాటికి మైండ్లో రివీల్ చేస్తే కనుక బోల్డని కోరికలు ఉంటాయి. ఆ కోరికలను చేరొద్దా? ఇప్పుడు సాధన చేసేసి ఈ జన్మలోనే పొందేయాలి. ఎందుకంటే పాపం మనసుని అంత కష్టపడేస్తారా? పుట్టినరోజు నాడు భగవాన్ ఏంటి అన్ని రివర్స్లో చెబుతున్నాడు. ఎందుకు చెబుతుంటే అర్థం కాదు. అంటే మీ సాధన నిజమైతే మీ ఇంట్లో వాళ్ళు మీ శత్రువులు అయిపోతారు అన్నారు కదా. నిజమైన శత్రువు ఏంటి ఇక్కడ? మన మనసు. మీ సాధన నిజమైతే కనుక మీ సొంత మనసే మీకు శత్రువు అవుతుంది. మీ సొంత మనసే మీకు తలపోట్లు ఎత్తుంది, మీ సొంత మనసే మీకు ఒళ్ళుపోట్లు ఎత్తుంది, మీ సొంత మనసే నరాల పోట్లు వస్తుంది. అవి క్రియేట్ చేసేదంతా ఎందుకు ఏడుతున్నావు అంటే ఇప్పుడే చెప్పారు పౌరికులు ఎగ్గొట్టానికి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమన్నారండి? ఎగ్గొట్టానికి అన్నారు కదా. మా పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు అది. అంటే ఏదో రకంగా మనల్ని ఎవరు మోసం చేస్తున్నారా? మన సొంత మనసు, మన ముద్దుల మనసు మనం సాధన చేయనివ్వకుండా రకరకాల ఏదో క్రియేట్ చేసి పెడుతుంది. మనం కొంతసేపు అని అలా చూస్తాం కదా, అలా అవి కూడా చూడకుండా నేనుగానే ఉండిపోతున్నాను అనుకోండి, ఇంకా వాళ్ళు అలాగే పొందేస్తారు.
దేహానికి పెయిన్ వచ్చింది, ఆ పెయిన్కి దేహానికి వస్తుంది పెయిన్, నాకు కాదు, నేనెవరు, నేను దగ్గర ఉంది. అలా బలీయంగా వేసుకుంటూ వెళ్ళిపోతే సుఖానుభూతి కూడా పొంగిపోద్ది. ఇక్కడ సుఖానుభూతి తెలుస్తుంది, దేహం పడే ఈ పెయిన్స్ తెలుస్తాయి, మనసు రోధించే రోదన తెలుస్తుంటుంది. ఆ రెండు నీ కాదు, నువ్వు స్వయంగా సుఖానుభూతి. నువ్వు అనుభూతిని పొందేవాడంటూ లేకుండా, ఒక పెర్సన్గా కాకుండా ఒక ప్రజెన్స్గా ఉంటూ నువ్వే సుఖంగా ఉంటున్నావు అని చెప్పి ఇది తెలుస్తుంది నీకు. ఇది తెలిసేదాకా ఈ మాయ, ఈ మనసు వేసాలు వేస్తుంది. మనసు గారు ఎప్పుడు దాకా వేసాలు వేస్తారంటే ఇంక నీకు పొందే వరకు కూడా అది వేసాలు వేస్తానంటారు. మనం ఏమనుకుంటామంటే రాబోయే జన్మల్లో ఈ పాపాలను ఇప్పుడు పెట్టేసాడు భగవాను అంచేత వచ్చినాయి అనుకుంటాం. అవి వస్తాయి, కానీ ఈ లోకం ఇంకో మాయలో పడుతున్నారు. ఏంటి, దొంగ మసలు వస్తుంది, మన మనసే క్రియేట్ చేస్తుంది. మనసు చేసే ఆ క్రియేషన్ల నుంచి బయటపడాలంటే మనసు శుద్ధి అవ్వాలి. దానికి రాజమార్గం ఏంటి, మనసుని కాల్ చేసుకోవటం, అది ఎక్కడ పడుతుందో చూసుకోవటమే రాజమార్గం. అది తర్వాత పంతులు గారి మార్గం ఒకటి ఉంది, పూజ చేసుకోవటం, జపం చేసుకోవటం, అభిషేకాలు చేసుకోవటం, ఇవి కూడా మార్గాలే. చిత్తశుద్ధి, చిత్తానికి శుద్ధి వచ్చేస్తే ఆ యాసాలు ఏటం ఉండదు. అంచేతే పెద్దలు ఏం చేస్తారంటే ముందు చిత్తం శుద్ధి చేసుకోవడం కోసం భక్తి మార్గంలో కొంతకాలం నడిపిస్తారు. ఇంకా శుద్ధి అవ్వట్లేదు అనుకుంటే యోగాసనాలు అంటే యోగ మార్గాలు గట్రా అలా చేస్తూ ఉంటారు. ఆఖరికి జ్ఞాన మార్గంలో తీసుకొస్తారు. డైరెక్ట్ జ్ఞాన మార్గం అనుకోండి, భగవాన్ అవన్నీ ఒక దెబ్బ పోతాలే అని చెప్పి డైరెక్ట్ జ్ఞాన మార్గం అంటారు. అంటే అన్నప్రాసన రోజునే ఆకాబాత పెట్టేస్తే ఎలాగ ఉంటుందండి అని అడుగుతారు అనుకోండి. పెట్టండి ఏమో అవుతుంది అంటాడు భగవాన్. మోసం పట్టుకుంటాయండి వాడికి, నోరు మండిపోద్దంటే మండాలే, అది ఎలా ఉంటుందో తెలియాలి వాడికి. అన్నప్రాసన తర్వాత చూసుకొచ్చి ముందు ఆకాబాత పెట్టండి అంటాడు, అంటే మండుద్ది. అన్నప్రాసన రోజున ఎవరన్నా ఆకాబాత పెడతారా, పెడతాడు పరిస్థితి ఎలాగ ఉంటుంది. డైరెక్ట్ జ్ఞాన మార్గం అంటే అలాగే ఉంటుంది. మరి మంట తప్పదాం, నీకు డైరెక్ట్గా సత్యాన్వేషం అయితే కనుక వాళ్ళకి మంట తప్పదాం, నొప్పులు తప్పం. ఇవన్నీ తలంపే కదా, నిజంగా అలాగ ఉంటాయి ఏంటండి. డైరెక్ట్ జ్ఞాన మార్గం, ఇంకా డైరెక్ట్ జ్ఞానమే, ఇంకా డైరెక్ట్ ఆత్మానుభూతే. ఆ మార్గం అంటూ ఒకటి ఉంది, దాని మీదే టార్గెట్ చేసేస్తే మరి మంట తప్పదు. మరి మీరు నిజంగా పెట్టి చూసారనుకోండి, ఎంత కెవ్వుమని ఏడ్చేస్తాడు. అన్నప్రాసన రోజునే ఒక ఆకాబాధ పెడితే ఆ చిన్నపిల్లోడికి, ఆ బిడ్డకి అంటే ఎంత కెవ్వుమని ఏడుస్తాడు. అంత అంత పెయిన్ ఉంటుంది. మరి డైరెక్ట్ జ్ఞాన మార్గంలో పెయిన్ ఉంటుంది, కానీ నిలదొక్కుంటే తలంపు అయిపోద్ది. ఇంకా ఇన్ని చేయక్కర్లేదు. పొద్దున్న లేటాలు, సన్నీళ్ళు స్నానం చేయటాలు, స్నానం చేస్తేనేమో పడకపోవటాలు, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవటాలు, బిళ్ళలు మింగటాలు, ఏమి ఉండవు. ఇంకా డైరెక్ట్ పాత్ర నేను ఇంకా అదొకటే, ఇంక రెండోది లేదు. ఇంకా అది చదవాలి, ఇది చదవాలి, ఆ స్తోత్రం పాడాలి, ఈ స్తోత్రం పాడాలి, ఏమో లేవు. ఇంకా డైరెక్ట్గా నువ్వెవరం అంతే. నువ్వు నీ దగ్గర ఉంటూ నువ్వే తెలుసుకుంటే కనుక మొత్తం పటాపందులు అయిపోతాయి. సంవత్సరాల తరబడి నది స్నానాలు చేయక్కర్లేదు, సంవత్సరాల తరబడి యజ్ఞ హోమాలు చేయించక్కర్లేదు, సంవత్సరాల తరబడి జన్మల తరబడి కింద కూర్చోవడాల్లో పైన కూర్చోవడాల్లో ఆసనాలు అయితే ఏముండవు. ఇంకా డైరెక్ట్గా నేను పట్టుకుని వెళ్ళిపో. మనసు మాయ చేస్తూ ఉంటుంది. ఈ మాయ అంతా చేసేదారా మనసు అంతా మనసే. ఎందుకు రేడుతున్నామంటే ఎగ్గొట్టాలి, సాధన ఎగ్గొట్టాలి. ఏదో రకంగా
ఈ వంపు చూపిందేనే కానీ సాధన మానరు అనుకుంటే అని ఏ వంపు చూపింతే వాళ్ళ సాధన మానేస్తాకే బలీయమైన కారణం ఇది అనుక మానేస్తారు, ఆ వంపే చూపించదు. ఇంతలా చూపిందేనే కానీ వీళ్ళ సాధన మానరల్ల అనుకుంటే అటువంటి సీన్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసేవాళ్ళు ఎవరమ్మా? మన సొంత మనసు. ఇన్ఛార్జ్ చేస్తుంది, అది చచ్చిపోవడం దానికి ఇష్టం ఉండదు. నిన్ను జ్ఞానం పొందకుండా, నిండైన సుఖానుభూతిని ఆస్వాదించకుండా, నీ చేత సాధన చేయకుండా నిన్ను అనుక్షణం మోసం చేసేది ఎవరో? నీ లోపల ఉందా బయట ఉందా? నీ లోపల ఉంది. అది ఎవరో? మన సొంత మనసు. మన సొంత మనసు చేసే యాసాలు యాసాలే, నిజం కాదయ్యి. నీ సొంత మనసు నీకు ఇష్టమే కదా? పోనీ నీ సొంత దేహం నీకు ఇష్టమే కదా? ఇష్టమే కదా? అలాగే నీ సొంత మనసు నీకు ఇష్టమే కదా? అంటే నేను ఎవరన్నా ఒక అవమానిస్తే, ఒక మాట అంటే వాళ్ళు మీకు నచ్చుతారా నచ్చరా? మీ సొంత మనసును బాధ పెడితే మీరు రియాక్ట్ అవుతున్నారా లేదా? సాధనలో ఉన్నవాళ్ళు రియాక్ట్ అవ్వరు, రెస్పాన్స్ ఇస్తారంతే, అలా చూస్తూ ఉంటారంతే. యుద్ధం చేసినా కానీ రియాక్షన్ లెస్గా యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు యోగులు అయితేనే చేయగలరు. ఎదుటి మనిషి మీద ఏ ద్వేషం లేకుండా చంపేశారు అనుకోండి, ఆ కర్తృత్వం లేదు వాళ్ళకి. క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, గట్టిగా కొట్టారు, ఆ గ్రౌండ్ బయట రోడ్డు మీద వెళ్తున్నాడు, ఆడు కరెక్ట్గా ఎవరికి అంతమంది తగిలింది, ఆడు చచ్చిపోయాడు. ఇది పాపం అవుతున్నారు కదా? ఆలోచన చెప్పండి మీరు. మరి ప్రాణాన్ని చంపాడు ఒకడు, ఏ ఇంటెన్షన్తో చేసాడు? కావాలని కొట్టలేదు కాబట్టి అన్నాడు, హత్య చేయలేదు. కానీ ఆ ప్రాణం పోయింది కదా. మరి ఆ పోయిన ప్రాణానికి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా, కుటుంబానికి ఎంతో కొంత ఇవ్వాలి కదా. మరి అదెవరు ఇవ్వాలి? ఆడు కూడా ఏ జబ్బు లేకుండా స్పాట్ డెడ్ కదా. ఆ స్పాట్ డెడ్ ఎంత అదృష్టం అది. తీసుకుపోకుండా స్పాట్ డెడ్ ఎంత అదృష్టం.
ఒకటి పెట్టేసాడు. ఈశ్వరుడు రాబోయే జన్మల్లో పాపాలన్నీ పట్టుకొచ్చి ఇప్పుడు పెట్టేస్తున్నాడు అనుకోవటం అది కరెక్టే. అలా అవి వేరు. మీ సొంత మనసే. ఆ కూడు లేకుండా చేస్తావా, బిర్యానీ రుచులు లేకుండా చేస్తావా, నీసు లేకుండా చేస్తావా, ఇప్పటిదాకా తిని ఉన్నాను నా సంగతి ఏంటి అని ఏ కోరికలు అయితే లోపలికి వెళ్ళిపోయి బయటకు వస్తే నువ్వు కాల్ చేస్తావు. అంచేత ఏం చేసినాయి, ఆ వాసనలన్నీ కలిపి గూడిపోవటాన్ని వేసినాయి. గూడిపోవటాన్ని వేసి ఈ మీట్ నొక్కు, అక్కడ నరం నొక్కే శుభ్రంగా వాళ్ళంతా నిలబడిపోద్ది. శుభ్రంగా ఈ మీట్ నొక్కు, అక్కడ నొప్పి వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాం, రాబోయే జన్మల నాలుగు వస్తున్నాయి మనం అనుకుంటాం. కానీ మాదొచ్చేది ఎవరెక్కడ, మన సొంత మనసు. ఇంకా రాబోయే జన్మల్లో ఆ పాపాలు ఆ విధానం వేరుగా ఉంటుంది. నీ సొంత మనసు చేసే విధానం వేరుగా ఉంటుంది. డాక్టర్ తెలిసిపోద్ది కదా, ఆ దొంగ నొప్పో నిజమైన నొప్పో. మళ్ళీ మన్నాడు 9 దాకా రాదు కదా కడుపు నొప్పి, గంట కొట్టేదాకా. సాధన బాగా చేసేస్తున్నాం అనుకున్నప్పుడు పెంచేస్తుంది అది. కానీ నీ సాధనకున్నంత బలం దానికి ఎలా ఉంటుంది? అసలు మనసు ఏంటనే లేనిది అది. లేనిది ముసుగేసుకొచ్చి కొడుతుంది. నీకు ఎవరి బలం ఉంది? భగవాన్ బలం ఉంది, ఈశ్వరుడు యొక్క బలం ఉంది, సద్గురు యొక్క బలం ఉంది, ఈ సాధన బలం ఉంది. ఇన్ని బలాల ముందు నీ సొంత మనసు, బుల్లి మనసు పెట్టి యాసాలు ఒక దెబ్బకు పారారైపోతాయి. నువ్వు కరెక్ట్గా నిలబడాలి. కానీ డయాగ్నోసిస్ చేస్తేనే కానీ తెలియదు. డాక్టర్కైనా మనం వెళ్ళి చూపించుకోవాలి. స్టెతస్కోప్ పెట్టి గాలి పీల్చుకోండి అని అంటూ ఉంటారు కదా, చూడాలి కదా. చూస్తే డాక్టర్గా తెలిసిపోద్ది అది ప్రారంభ ఆగామంలోంచి వచ్చిందో లేకపోతే మనసు చేసేమాయో లేకపోతే ఇంకెవరిని ఏమైనా చేసిందో అంతా గురువు తెలిసిపోద్ది. జనం పొందాలనుకుంటే పొంది, ఈ జన్మలను పొంది గురువు గైడెన్స్ తీసుకో. గురువు 4 చదువుతాడు అనుకోండి, 4 పాటించాలి. అబ్బాయి ఒకటోది మాకు కుదరదండి, మేము పాటించండి అంటే ఎందుకు? 3,99,995 ఉన్నాయి. గురువు 4 పనులు చేయమని చదువుతాడు అనుకోండి, వీటిలో ఒకటి కుదురుద్దండి మాకు 3 చేయమంటే దొరికేస్తాయి, చక్కగా దొరికేస్తాయి. ఎవరికి దొరికేస్తాయి? మనసుకు దొరికేస్తాయి. ఇన్నాళ్ళ నుంచి లోపం ఇక్కడే పెట్టుకుని లభో దివ్వమంటే ఎడుతున్నాను నేను, ఇప్పుడు దొరికింది. ఇది ఒకటి చేస్తాను, మిగతా 3 చేయను అంటుంది. భలే దొరికింది. అలా ఏమాత్రం ఇంటి ఇస్తే నేను రెచ్చిపోతాను అంటుంది. అది ఇక మీద ఇంకా బాగా రెచ్చిపోద్ది. నీ సొంత మనసు చేసే యాసాలకే నువ్వు పడిపోయావు. ఇప్పుడు మేము కొంతమంది కళ వస్తుంది అనుకోండి, కళ్ళ గుండెల మీద ఎవరో వచ్చి పీకి నొక్కేస్తున్నట్టు, బరువు కూర్చున్నట్టు కొట్టేసుకుంటూ ఉంటారు. ఊపిరి కూడా ఆడదు, పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటారు. ఎవరెక్కడ కూర్చున్నారు నీ గుండెల మీద? ఈ పీకారు నొక్కేస్తున్నారు, ఊపిరి ఆడట్లేదు, ఇంత పెద్ద పెద్ద కేకలేస్తున్నావు. నిజంగా ఏదో పిశాచం అంటే పిశాచం అంటారు కదా,
ఎవరో మనిషి అంత బరువు ఉండే గుడ్ల మీద కూర్చుని పీకి నొక్కేసి నేను పీకి పీసుకు చంపేస్తానంటే ఏవో కేవమంటే ఏడిచేస్తున్నావు నువ్వు, ఎవడన్నా రక్షించండి రక్షించండి అని అరిచేస్తున్నావు. ఇదంతా ఎక్కడ కళ్ళ కొట్టుకుని ఒక్కసారి మెలకు వస్తుంది. అప్పుడు చేతుల్లోకి కాళ్ళలోకి ఈ మూమెంట్ కూడా ఉన్నట్టు తెలిసిపోద్ది నీకు. గుండె దడదడ కొట్టుకుంటూ అలా స్లో అవుతూ ఉంటుంది. ఏదో పిశాసం వచ్చేసి పీకి నొక్కేస్తున్నట్టు కళ వచ్చిందనుకోండి, ఆ మెలకు వచ్చిన వెంటనే గుండె దడ కూడా ఉంటుంది. మరి మెలకు వచ్చేసింది కదా, ఏది పిశాసం, ఎక్కడుంది పిశాసం, ఎవరు నొక్కారు పీకి, తడుకుని చూసుకున్నాక నేను కనపడతా. మరి ఊపిరి ఎవరు ఆపేశారు, ఊపిరి నిజంగా ఆపేశారు ఆపలేదా, కళ్ళం పీకి గట్టిగా నొక్కేశారా నొక్కలేదా, కొంచెమే నొక్కితే అంత అలా ఏడవు కదా నువ్వు, కళ్ళ గట్టిగా నొక్కేశారు. ఎవరు నొక్కించారు ఆ పీకి, ఈశ్వరుడా నీ సొంత మనసా, నీ సొంత మనసే. పెద్ద పెద్ద కాకలే చేసింది ఎవరో, నీ సొంత మనసే. నువ్వు ఎవరి ట్రాప్లో పడ్డా కోసం ఉందా, సాధన సిన్సియర్గా చేస్తే ఎవరి ట్రాప్ ఉండదు నీకు, నీ సొంత మనసు చేసి ట్రాపే ఉంటుంది. భగవాన్ ఏమైనా పరీక్షలో పెట్టినా కానీ అది అదృష్టంతో సమానం, అది విపరీతమైన దయతో సమానం. భగవాన్ మన మీద దయ ఉంటే కనుక చక్కటి పరీక్షలు పెడతాడు, నేను తరుము చేసేస్తాడు, సక్సెస్ వస్తాడు నీకు. కానీ ఇవేంటి, నీ సొంత మనసే నువ్వు సాధన చేయకుండా ఆటంకాలు సృష్టిస్తుంది. అంచేత నువ్వు నిరంతరం ఉండలేదు నేను దగ్గర, భగవాన్ ఆశించినంత ఉండలేదు నువ్వు. మా అబ్బాయికి ₹1,00,000 శాలరీ ఉన్న ఉద్యోగం వచ్చేలా అని కొడుకు ఆశిస్తున్నాడు అనుకోండి, కొడుకు 5,000 అయినా పర్లేదు 10,000 అయినా పర్లేదు అనుకుంటున్నాడు అనుకోండి, గాడెలా చదువుతాడు. మనం మోసం చేసేది ఎవరమ్మా, మన సొంత మనసే. మనం మోసం చేసేది మన ఇంటి పక్క వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు. ఈ మనసు ద్వారా వచ్చే ఈ జబ్బులకి మనసు ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్ కరెక్ట్, అది హోమియోపతిలో జరుగుతుంది. భౌతికమైన ట్రీట్మెంట్ చేస్తే అది లొంగదు. పిల్లడు కడుపు నొప్పి వస్తుంది, కరెక్ట్గా బళ్ళోకి వెళ్ళే ముందు ఆ నొప్పికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే కడుపు పాడవుతుంది, హోమియోపతి మెడిసిన్ వాడాలి. అంచేత మనసు క్రియేట్ చేస్తుంది అక్కడ, అంచేత మనసు క్రియేట్ చేసిన దానికి ఆ మనసుకే మందు పనిచేసేలాగా ఇస్తారు. దానికి బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఇస్తారు, మీరు చెప్పాలి వాళ్ళకి. ఒక ఆవిడకి భుజం నొప్పి వచ్చింది, హోమియోపతి డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు, తగ్గిపోయింది. మళ్ళీ తర్వాత కొంతకాలం మళ్ళీ వచ్చింది, మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, తగ్గిపోయింది. డాక్టర్ గారిని అడిగితే ఏంటి ఏం చదువుతున్నారు, ఆవిడని
వాళ్ళ అత్తగారు తిట్టే తిట్లు సంవత్సరాల తరబడి భరించింది. పల్లెత్తు మాట అనలేదు. అంటే సాధనలో ఉండి అనలేకపోవడం కాదు, అక్కడ గడవదు. అవతల పని గంటేసింది అనుకోండి, పుట్టింట్లో చూసేవాళ్ళు ఎవరు లేరు. గడితే కానీ వెళ్ళిపోయింది పుట్టింటికి. రివెంజ్ ఉంది అత్తగారి మీద. సంవత్సరాల తరబడి ఆమె కోపం ఉంది. ఈ కోళ్ళకి అత్తగారి మీద కోపం ఉంది, సంవత్సరాల తరబడి ఉంది. ఆ కోపం అంతా కలిపి ఒక చోట పట్టుకుంది, భుజం మీద నొప్పి. ఈయన భుజానికి అవలా, ఆ కోపానికి ఇచ్చాడు. ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, భుజానికి నొప్పి ఉందని భుజానికి ఇవ్వటం కాదు, ఆ గూడు కట్టుకుని ఉంది కోపం, ఆ కోపానికి ఇచ్చాను. హోమియోపతి మెడిసిన్ అంటే అలా ఉంటుంది. ఇది ఇంత అలా చూసినా కానీ దీన్ని షేకి తప్పట్లేదు అని అత్తగారు మనసు ఎక్కినప్పుడు అనుకోరా? భగవంతుడు ఏం చెబుతాడు? అద్వేష్ట సారాభూతాను మైత్ర కరుణ ఏవచ్చ. ఇవన్నీ ఎందుకు ప్రాక్టీస్ చేయమన్నాడు? ఊరికి ప్రాక్టీస్ చేయమన్నాడా? అద్వేష్ట సర్వభూతానం అంటే అది ఎన్ని తిట్టినా కానీ, అది అజ్ఞానంలో పశువులో ప్రవర్తించినా కానీ, నువ్వు మాత్రం పశువులో ప్రవర్తించవు. కరుణతో ఉండు, దయతో ఉండు అని ఎందుకు చెప్పాడు? ఇది తెలిస్తే కనుక, సాధనలో ఉంటే కనుక, అది తిట్టినప్పుడు దులిపేసుకుంటారు, మనసులోకి తీసుకోరు. మనసులోకి ఎప్పుడైతే తీసుకోరో ఆ తర్వాత 5-6 ఏళ్ళకి 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఆ భుజాల నొప్పులు రావు. సర్వసాధారణంగా అన్ని కుటుంబాల్లోనూ అందరి మానవులకి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారో మన మాట చెల్లదు, ఇంకా వాళ్ళ చెప్పినట్టుగా చచ్చినట్టు వినవలసిందే అనుకుంటే మనసులో గూడు కట్టుకుంటూ ఉంటుంది. గూడు కట్టుకుని ఒక చోటకి వెళ్ళి రెడీగా ఉంటుంది, ఎప్పుడు సీట్స్ నొక్కుద్దామా అని. అంతే ఉన్నటువంటి సీట్స్ ఎక్కితే అది పనిచేస్తుంది. ఇదంతా మనసు చేసే మాయలు. సైకలాజికల్లో డిసీజ్ చేస్తాం. సైకలాజికల్ డిసీజ్ అంటే ఏదో మానసిక రోగం అని కాదు. అక్కడ మనకు వచ్చే రోగాలన్నీ కూడా ఇంచుమించు 90% మనకున్న సైకాలజీని బట్టే ఉంటుంది. అంచేత అలా జరిగినప్పుడు ఎలా చేసుకోవాలి, ద్వేషం పనికిరాదు, దయగా ఉండాలి అని ఎందుకు చెప్పాడు భగవంతుడు? మన మీద ప్రేమ కొద్దీ చెప్పాడు. నువ్వు ద్వేషం పెట్టుకుంటే కనుక, క్రోధం పెట్టుకుంటే కనుక, రాబోయే 5-6 జన్మల్లో నీకు బీపీ తప్పదు, షుగర్ తప్పదు, గుండెలో హోల్ తప్పదు, స్టెంట్ తప్పదు. ఎలా అనుకుంటారంటే అయ్యో పెరిగిపోయినాయి అని చెప్పి గుండెకి ఆగిపోయింది అనుకుంటారు. మరి ఎంతకంటే దారుణంగా తినేవాళ్ళకి ఎందుకు ఆగట్లేదు, స్టంట్లు ఎందుకు పట్టలేదు? రోజు తాగేసి పెట్లు కాల్చేవాళ్ళు నిక్షేపంలో 100 ఏళ్ళు బతికేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ సైన్స్ అక్కడ ఎందుకు అప్లై అవ్వలేదు? అది పట్టించుకోడు, తింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, ఏదే పట్టించుకోడు. ఎవరిని ఉంటే కనుక, ఎవడన్నా తిడితే కనుక ముఖం మీద దెబ్బలాడేస్తాడు. ఆ రోజునే పోయింది, అది శుభ్రంగా పోసేసుకుంటాడు అని తెగ తిట్టేస్తాడు. ఆ రోజునే పోయింది. లోపల మనసులో గుడి కట్టుకున్నది ఎక్కడ ఉంది? మనసులో ఏనాడైతే గుడి కట్టుకోలేదో అది జబ్బు కింద ఎలా అవుతుంది అసలు? అంచేత కదా సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు ఏంతా ఉంటారు, ఆ గూడు కట్టుకున్నాయని లాగెంతా ఉంటారు. మీరు మరీ బరిలోకి వెళ్ళిపోక్కర్లేదు కానీ పోనీ మీ అంతా మీరు వేసుకోండి. మీ ఇళ్ళ దగ్గర కోళ్ళు ఉంటే మీరు వేసుకోండి, మంచిది, అది చాలా మంచిది. అది ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా, అంటే డబ్బులు పందే లేకూడదు కానీ చక్కగా ఇవన్నీ పెద్దలు ఎందుకు పెట్టారు?
అవి పొడుచుకుంటున్నప్పుడు క్రౌర్యం బయటకు వస్తూ ఉంటుంది, రిలీజ్ అవుతుంది. ఆ గూడు కట్టుకున్నది ఏదో రంగు రిలీజ్ అయిపోతే జబ్బు కింద రాదు. ఇప్పటికే కొన్ని ఓడలు వేస్తున్నారు కదా. ఇప్పుడు లేడీ ప్రెసిడెంట్లు ఇటువంటి వాళ్ళు కట్టుంటారు కదా, వాళ్ళ సరిగ్గా ఆడవాళ్ళు బరిగా కట్టుకుని పందాలు కట్టుకోకుండా వేసుకుంటున్నారు చక్కగా. మన సాంప్రదాయాలన్నీ చాలా మంచి, మీకు అందనంత లోతుల్లో ఉంటాయి, మీ బ్రెయిన్కి అందదు అది. అక్కడ ద్వేషం ఉండదు. కోళ్ళు కొట్టుకుని చచ్చిపోతాయి కదా, అక్కడ ద్వేషం ఉండదు. అక్కడ ఈ కోడి దాన్ని ఏం తిట్టలేదు, ఆ కోడి దీన్ని ఏం తిట్టలేదు. కుటుంబ కలహాలు లేవు, క్రౌర్యం అంతే. నేను గొప్ప నువ్వు గొప్ప అహంకారం అంతే, కొట్టేసుకుందాం. ఎక్కడ దాకా వెళ్ళిపోతారు, చచ్చిపోయినా పర్లేదు, కొట్టేసుకుందాం అంతే. ఇప్పుడు తమిళనాడు అలాగే ఒంగోలు ఆ ఏరియాల్లో పెద్ద పెద్ద గిత్తలు తయారు చేస్తారు, బండి కడతారు, పరుగు లేకపోతే గిత్తలు వచ్చి పొడి చేస్తూ ఉంటే అట్లా ఆపుతూ ఉంటారు. వాళ్ళ వీరత్వం సూరత్వం కూడా అవన్నీ బయటపడతాయి పిల్లల్లో, యువకుల్లో అవన్నీ బయటకు రావాలి. పరాదేశం వాడు ఏమైనా వచ్చి కొట్టేస్తే వీళ్ళందరూ కూర్చొని తపస్సు చేసుకుంటే ఆడు శుభ్రంగా వచ్చి తీసుకెళ్ళిపోతాడు, నేను చంపేసి నీ ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. యువత అంతా కూడా మంచి ఎనర్జీతో ఉండాలంటే ఇటువంటివన్నీ కూడా మరి మన సంస్కృతిలోనే కలిపేశారు. ఎడ్ల పందాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కుస్తీ పోటీలు అవ్వచ్చు. పూర్వం కుస్తీ పోటీలు అండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అసలు ఏ ఊళ్ళో అయినా సరే జిమ్స్ ఉన్నాయా? ఎక్కడో టౌన్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరో చేస్తూ ఉంటే గుడ్డు సప్పుడు కాకుండా అక్కడికి వెళ్ళి చేయవలసి వస్తుంది. అక్కడ మగవాళ్ళు వెళ్తున్నారు, ఆడవాళ్ళు వెళ్తున్నారు, ఆడవాళ్ళతో తేడాలు వస్తున్నాయి. ప్రతి గ్రామాల్లోనూ కూడా దండలు తీసేవారు, బస్సులు తీసేవారు, కరసాం ఉండేది పూర్వం. సంక్రాంతి వచ్చిందంటే కరసాం పోటీలు. మరి ఎంత విలువైన యుద్ధ తంత్రాలు అది. దేశం కూడా వచ్చి కొట్టేస్తే సిద్ధమైపోతారు అంతే. ఇప్పుడు కర్రలు తిప్పారు, తరగతులు తిప్పుతారు. ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం నింపాలి, ధైర్యంతో బతకాలి బతికోవడం. అక్కడ అహంకారం కూడా మంచిదే, దేశాన్ని కాపాడుకోవడం కోసం అహంకారం నిలబెట్టుకున్నా మంచిదే. అహంకారం ఒక దేశాన్ని కాపాడటం కోసం అయితే మంచిది. అది కూడా నా సంస్కృతిలో ఎన్ని పెట్టేశారు. ఇప్పుడు ఎడ్ల పందాలు వేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎడ్లని పట్టుకుని నిలిపే కుర్రాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎవరు చూసినా బిర్యానీ తినటం, బీరు తాగటం, బెజ్జల ప్యాంట్లు వేసుకోవటం, డ్యాన్సులు వేసుకోవటం, ఇదే కదా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎన్ని పోటీలు ఉండే సంక్రాంతి వస్తే. ఆడవాళ్ళు ఏంటి పందాలు వేసుకోవటం అంటే, నాగమ్మ వేయలేదా పందాలు? పల్నాడు నాగమ్మ వేయలేదు, పందాలు వేయలేదా? ఆడవాళ్ళకి పౌరుషం అక్కర్లేదు ఏంటి? అంటే పూర్వం వాళ్ళ వచ్చేసి ముస్లిం రాజులు గట్ట వచ్చేసి మగవాళ్ళు ఏ టైంలో తీసి పట్టుకెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు కూడా యుద్ధాలు చేసేవారు. వాళ్ళని ఇడిపించుకోవాలా, లేకపోతే ఏదాన్ని ఎత్తుకుని చంపేయాలి. ఊరంతా నిద్ర అవుతుంది అనుకోండి, గుర్రాల మీద వచ్చేవారు కొంతమంది ముస్లిమ్స్, గబగబా ఇల్లు బదలు కొట్టేవారు, ఇంట్లో ఆడవాళ్ళు లాక్కెళ్ళిపోయేవారు. మరి అప్పుడు ఆడవాళ్ళకి పౌరుషం రావాలి కదా. రక్షించండి కాకేస్తే మగవాడు ఎక్కడో ఉంటాడు, ఇంకో దేశంలో ఇంకో ఊళ్ళో ఉంటాడు, ఏదో పని మీద వెళ్తాడు. అలాగా తీసుకెళ్ళిపోయేవారు. వాళ్ళు బానిసలకని చేసుకుని అలా ఎంతమంది. హిందూ కుష్ పర్వతం అంటే హిందూ జాతి స్త్రీలని అమ్మే పర్వతం, అక్కడ ఆ పర్వతం దగ్గర పెట్టి అమ్మేవారు. వేల మందిని అమ్మేశారు అలాగా. ఇంకా అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా నేర్పాలి, ప్రతి గ్రామాల్లోనూ కూడా పౌరుషం నేర్పాలి. వాళ్ళు డైరెక్ట్గా పాల్గొంటే మరీ మంచిది. డైరెక్ట్గా పాల్గొనే వాళ్ళ కోసం కనీసం ఈ పందాలన్నీ వేయించాలి. డబ్బుల కోసం కాదు, అది సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం, ఈ ధర్మాన్ని నిలబెట్టుకుని పోరాడేవాళ్ళు, ఆడవాళ్ళని కూడా తయారు చేయడం కోసం ఇవన్నీ పెట్టారు.
అది చాలా మంచిగా. మేము కూడా సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చేస్తాం, ఏదో పప్పలు వండుకు తినేస్తారని కాదు. వెళ్ళండి, పందాలకి వెళ్ళండి, మీ ఇంట్లోనే మీరు వేసుకోండి సొంతంగా. మీరు కూడా ప్రాక్టికల్గా చెబుతున్నప్పుడు ప్రాక్టికల్గా ఆచరించండి. ఇంట్లో లేదా అంటారు అనుకోండి, ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. భారతనారు ఎలా ఉండాలి, తిరుగుతనంతో ఉండాలా, పూర్వం నుంచి వస్తుంది, మనం ఆచరిద్దాం, మొదలెడదాం అని చెప్పి చక్కగా వేసుకోండి. పుంజులు ఇప్పుడు అక్కడప్పుడు వస్తాయంటే నాటిల్లోనే వేయండి, వేసుకునే తప్పు కాదు అది. జనవరి ఫస్ట్ ముగ్గులు వేయటం కాదు, ఇది సంక్రాంతికి వేయాలి. లేకపోతే మేడం గారు ఉన్నారు కదా, చక్కగా ఇక్కడే బరి పెట్టేస్తారా. ఇదేనండి ఆడవాళ్ళదేనండి, మగవాళ్ళకి కాదండి, ఆడవాళ్ళకి వేయండి మీరు. నిజంగానే చెబుతున్నాండి, అబద్ధం కాదు. ఆ రోజు నీళ్ళు వచ్చేస్తారు, చక్కగా చూస్తారా, ఎంజాయ్ చేస్తారా. కోడిపందాలు సత్సంగం అవుతుంది. ఎంచేదంటే పండగలో సత్సంగాలు ఉండవు, 10 రోజులైనా సత్సంగాలు ఉండవు. మీరు కోడిపందాలు వేసుకుని అదే సత్సంగం అనుకోండి. అది బయటకు రావాలి. ఒక సినిమా చూస్తారనుకోండి, దాంట్లో యుద్ధం చూస్తున్నారనుకోండి, అక్కడ మనుషులు ఉంటారు, కారణాలు ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం ఉంటుంది. ఈ పుంజులకి కారణాలు ఉండవు, కొట్టుకోవటం ఉంటుంది, ఫైటింగ్ స్కిల్ ఉంటుంది. సినిమాల్లో చూసి అంటే సినిమాల్లో ఆ క్రౌర్యం రౌద్రత్వం ఎన్ని చూడమని చెప్పచ్చు కదా మీరంటే, అవి చూడకూడదు. ఎంచేత దాంట్లో కారణాలు ఉంటాయి. వీళ్ళని తప్పు చేస్తాడు, హీరో శిక్షిస్తూ ఉంటాడు, ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేంటి, ఈ 2 పుంజుల్లో ఎవరు వెళ్ళను, ఎవరు హీరో? ఎవరో హీరో కాదు, ఎవరో వెళ్ళను కాదు, ఫైటింగ్ స్పిరిట్ అలా రిలీజ్ అవుతూ ఉంటుంది. మన లోపల ఉన్నది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసి ఇప్పుడు పండక్కే పిలిచేవారు, దీపావళి పండుగ వచ్చిందంటే కొత్త అల్లుడు కొంతమందిలో తీస్తారు, ఇమేజ్గాలో తీస్తారు. అది చాలా తప్పు తీసేయటం. కొత్తగా పెళ్ళైన తర్వాత ఫస్ట్గా పండగకి దీపావళికి వెళ్తారు, శుభ్రంగా టపాకాయలు ఈ కాలుతూ ఉంటాడు అల్లుడు. ఎంత గట్టిగా డామడం ఆడని చెప్తే అంత గొప్పవాళ్ళని. అది నిజం. ఏం చేత ఎవడో వచ్చి కూతురు చేట్టుకుపోతూ ఉంటే వీడికి ఫెడేపుగా ఎత్తే భయపడేవాడు, ఇంక కూతురుని ఎలా రక్షిస్తాడు? వాడి ధైర్యవంతుడు అయి ఉండాలి. వాటికి అర్థాలు ఉన్నాయి, అంచేత పంపిస్తారు. సొంతంగా చేతితోటి కాల్ చేసి అలా బాంబు అక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు విడిచిపెడతాడు. అంత ధైర్యవంతుడైతే నా కూతుర్ని ఇతరుల బారి నుంచి రక్షించుకోగలడు అని సంకేతం అది. అల్లుడు గారి ఇంట్లోకి వెళ్ళి చుట్టాలని అత్తారింటికి వెళ్ళారు అనుకోండి, అయిపోయి నాకు బాంబులు భయం అంటే అప్పుడు బామ్మతో బయటికి లాక్కొచ్చి ఇదిగోండి బాంబు కాలుతున్న బాగారు అంటారు. వాళ్ళు నేర్పుతారు. వాళ్ళు ఉంచేదండి ఈయన ఎలాగ వదులుకోరు కదా, ఇంకా కట్టుకున్న తర్వాత ఈ పిరికొడి తగిలాడు అంటే అనుకుని ఇక్కడంటే పుట్టింట్లో అంటే మేము రక్షించుకున్నాం, మా అమ్మాయిని మా ఆడపడుచుని అత్తింట్లో ఆడే రక్షించాలి కదని చెప్పి ఆడికి ధైర్యం నూరిపోయడం కోసం బాంబులు పట్టుకొచ్చి అవసరం మీద వేస్తారు. మీద వేసినా కానీ ఆ తప్పు ఎవడో పట్టుకోకూడదు. ఎంత లోతైన జీవనశైలి ఉంది. జీవించడం కోసం, పోరాటం కోసం, దుర్మార్గుల నుంచి ఈ ఆడపిల్లని రక్షించడం కోసం అవన్నీ కూడా పెట్టుకున్నారు. మన సంస్కృతుల్లో ఒక భాగంగా వచ్చేసింది. అలాగే మన శేషాలు వేస్తుంది అనుకోండి, నువ్వు వేసుకో, నేను దగ్గర ఉంటాను. ఇది కాకుండా నేను దగ్గర ఉంటాక ఈ మనసుకి ఏం నేర్పావు? నీ బాడీకి పప్పు తోటకూర నేర్పావు, మహా ఇది గోంగూర పచ్చడి ఒకటే నేర్పావు. ఈ చికెన్ మాటలు ఎక్కడ నేర్పావు? నేర్పలేదు కదా. అది పుట్టమన్నా పుట్టదు. అంచేత కనీసం ఇప్పుడన్నా బయటికి రా, నేను ఫైటింగ్ స్పిరిట్ నేర్పితే కనుక అప్పుడు నేర్చుకుంటారు. తిండి కూడా కొంచెం మార్పు, రజోగుణం తిను. పూర్తిగా సత్వగుణం తినేస్తున్నా కానీ అది ఇలా ఫైటింగ్ లేకుండా ఏది వచ్చినా కానీ భయపడిపోతూ ఉంటారు. అందరూ కూడా సాత్విక ఆహారం తింటే మంది అని చెబుతారు, కరెక్టే. కానీ నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు, నీ సాధన దశ ఏ స్థితిలో ఉంది అని చెప్పి గురువు ఏం చేస్తాడో ఇది తిను అని కూడా చెబుతాడు. నీకు అవసరం అదే, నీకు ఫైటింగ్ స్పిరిట్ అవసరం. నీ దేహానికి ఏది పడితే అది తిను. 4 రకాల అన్వయాలు ఉన్నాయనుకోండి, ఒక రకం అన్వయం పడుతుంది అనుకోండి, తినండి. అది నీకు ఫైటింగ్ స్పిరిట్ అవసరం. ఇంకేదంటే నీ మనసే నిన్ను మోసం చేసేస్తుంది, దాన్ని అడ్డుకట్టేయాలి ముందు.
అడ్డుకొట్టేయాలంటే బాడీలో మిగతా పార్ట్లన్నీ కూడా బొబ్బు ఉన్నాయి, వాటికి బలం రావాలి, హృదయగుణం కూడా రావాలి దానికి. మన పండగ పబ్బాల్లో అయినా సంస్కృతిలో అయినా సరే, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, పలానా డేటు రోజున 1వ తారీఖున పుట్టాడు, 1వ తారీఖుని పుట్టినరోజు చేస్తారా? తప్పు కదా అది. 1వ తారీఖు లెక్క కాదు కదా, ఏ తిథిని పుట్టారు. శ్రీరామనవమి ఉంది, దానికి ఒక తిథి ఉంది, నక్షత్రం ఉంది, అది కరెక్ట్. ఆ తిథిలోనే ఆ నక్షత్రం రోజునే ఆ స్వామి పుట్టాడు. అలాగే నువ్వు ఏ తిథిలో పుట్టావు, ఏ నక్షత్రంలో పుట్టావు, అది ఆ కరెక్ట్ తిథి రోజున చేసుకో. నువ్వు ఇవాళ భగవానికి అటువంటి తిథి వచ్చింది, భగవాన్ దేహం అలా పుట్టింది, ఇది కరెక్ట్. డేట్ల ప్రకారం అయితే కరెక్ట్ కాదు అది. December 31 ఏదో అంటారు. అప్పుడు ఆ డేట్ల ప్రకారం చేసుకున్న ప్రతి ఒక్కడో కూడా వీడి పుట్టినరోజుని ఎవరిదో పుట్టినరోజు చేసుకుంటున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇతరులు ఆచరించకపోయినా కనీసం మీరన్నా ఆచరించండి అమ్మా. మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది, మీరు మిమ్మల్ని చూసి ఆచరించకపోయినా కానీ మీకైనా ఒక తృప్తి ఉంటుంది. కరెక్ట్గా మీ పిల్లలకి మీకు కూడా పుట్టినరోజు చేసుకోండి. కానీ ఏ రోజు చేసుకుంటారో, మీరు ఏ తిథిని పుట్టారో, ఏ నక్షత్రంలో పుట్టారో అది కరెక్ట్గా తెలుసుకుని చేసుకోండి. డేట్ల ప్రకారం చేసుకుంటే ఇంకొకరు పుట్టినరోజు చేసినట్టు అవుతుంది. అలాగే ఆ పుట్టినరోజు నాడు మీరు ప్రాణహింస చేయకండి. ఆ ఒక్కరోజు పోనీ మన్నాడు తినేయండి. పెడతారు కదా, పెళ్ళిలో పప్పన్నం పెడతారా, ఈ అంగడి భోజనాలకి అన్నీ కోసేస్తారు కదా, అలా డేట్ మార్చుకుంటూ పోనీ. అటువంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక అవి కూడా సెడ్ అయ్యాం కాదు. మంచిగా సంక్రాంతికి ఈ భగవాన్ సత్సంగం వాళ్ళందరూ ఏం చేయాలి, చక్కగా మరి మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి తీరకక్కర్లేదు, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, మనం అలాగ వెళ్ళాం. మీ అంతా మీరే బరి కట్టుకోండి, రెండు పనులు చూసుకోండి, ఎక్కడ దొక్కుని వేసుకోండి అంతే. సత్సంగం వాళ్ళందరూ కలిపి ఎక్కడ వేసుకున్నా పర్లే. లేకపోతే కృష్ణకుమార్ చెప్పండి, ఆవిడే 2 పుంజులు తయారు చేసి ఇక్కడే పక్కనే వేస్తారు, మంచి పేరు వస్తుంది. సత్సంగం వాళ్ళు అందరూ ఆడవాళ్ళు పుంజు ముందే అనుకుంటారంటే చెడ్డగా అనుకున్నా పర్వాలా. ఈ పందాలు అనేవి మన సంస్కృతి. ఆడవాళ్ళు కూడా పౌరుషవంతులు అనే పౌరుషాన్ని నేర్పడం కోసం, కంటిన్యూ చేయడం కోసం మన పెద్దలు పెట్టారు అని ఆ మంచి పేరు తర్వాత వస్తుంది. ఇక్కడ మానేసి పక్కన వేసుకొని పోనీ. వీళ్ళు ఏమంటారు, అవి చచ్చిపోతూ ఉంటే వీళ్ళకి ఆనందం. అవి ఎక్కడ చచ్చిపోతున్నాయి, కత్తులు కట్టేసి పందెలు వేసుకుంటే మామూలుగా గోళ్ళకి చచ్చిపోయేంత ఇది ఉండదు. అక్కడ ఒక పుంజు మీద ఒక పుంజుకి ద్వేషం లేదు, వీరత్వం చూపించుకోవటమే, శౌర్యం చూపించుకోవటమే. ప్రతి మనిషికి కూడా మన ధర్మంలో ఉన్న వాళ్ళకి పెద్దలు నేర్పారు, ప్రతి మనిషికి పౌరుషం ఉండాలి. ముస్లిమ్స్ పరిపాలించే కాలంలో ఆడవాళ్ళు బయటకు వెళ్తే కానీ, మగవాళ్ళు ఏదైనా పని మీద వాళ్ళ రాజు ఒక సైన్యాధిపతి ద్వారా పలానా గ్రామంలో మగవాళ్ళందరినీ అక్కడ పట్టుకెళ్ళి పని చేయించమని చెప్పటం, ఇంకో సేనాధిపతి వచ్చేసి ఈ ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి బానిసలకు అమ్మేసుకోవటం. మళ్ళీ వచ్చేసరికి ఎవరు లేరు. రాజు దగ్గరికి వెళ్ళి చెబితే ఎవరు చేశాడంటే మాకు తెలియదు. ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆడల్లో పెళ్ళి అయిపోయి తాళిబట్టి ఉంటే వాళ్ళు తీసుకెళ్ళేవారు కాదు, అంటే చిన్నతనంలో పెళ్లి చేయవలసి వచ్చింది. వాళ్ళకో నియమం ఉండేది. ఆ తర్వాత ఆ నియమం కూడా తప్పేశారనుకోండి. శౌర్యం, ధైర్యం ఇవన్నీ ఒక మానవుడికి ఉండాలి. అది పురుషుడైనా కాదు, స్త్రీకి కూడా ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించవలసి వచ్చినప్పుడు స్త్రీ అయినా సరే ఎదిరించాలి. ఆ ధర్మం అయితే కానీ కంపల్సరీ ఎదిరించాలి. ఇప్పుడు నిన్ను ఎవరైనా చేపట్టుకుంటారనుకో దుర్మార్గుడు, అప్పుడు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ నువ్వే కాపాడు అంటావా, లేకపోతే లాగపెట్టి కొడతావా? వీలైనంత వరకు నువ్వు పౌరుషంతో చేయవా? అలా చేద్దాం అంటే లోపల ఉన్న ఈ తత్వం ఒప్పుకోదు. ఎందుచేత నువ్వు అటువంటి తిండి తింటున్నావు ఇప్పుడు దాకా. సాత్విక ఆహారం తినాలి సాధన కోసం, అప్పుడప్పుడు రాజసికమైన ఆహారం కూడా తినాలి. అలా తింటేనే అది లోపల అది బతుకుంటుంది. అది
లేకపోతే నువ్వు భూమిలో పాతరేసినట్టే. ఎంత గొప్ప గొప్ప పందాలు జరుగుతాయి. ఆ తమిళనాడులో జల్లికట్టు అని ఉంటుంది. అంటే పొడిచేస్తారనమాట. మీరు ఎద్దుల్ని హింసిస్తున్నారు, అలాగేలాగా మగజీవాలను హింసించకూడదా, కట్ట అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏకంగా సుప్రీంకోర్టు ఇచ్చేస్తే మొత్తం ఆ తమిళనాడు అందరూ కూడా వెళ్ళి ఆ మెరీనా బీచ్లోని ఎక్కడ మొత్తం అందరూ స్తంభింపు చేస్తారు. అయ్యో బాబు పెద్ద గొడవ వచ్చేసేలాగా ఉందని చెప్పి మొత్తం అదే కేంద్ర ప్రభుత్వం అది ఆపింది. అది మీరు జల్లికట్టు నిర్వహించుకోవచ్చు అంది. అంటే మీరు వాళ్ళు మేకలు కోసేస్తారా, తినేస్తారా? అది పాపం కదా. వేళ్ళ గొర్రెలు కోసేస్తారు, అది పాపం కదా. వాళ్ళు మామూలుగా చికెన్లు మాటలు తినరు. వాళ్ళ అసలు మనకంటే వాళ్ళు ఎక్కువ తింటారు కదా, అది పాపం కదా. కానీ పందాలు పెడితే పాపం ఎలాగవుతుంది? దానివల్ల కొన్ని జీవితాలు నాశనమేది, అది పాపం. ప్రతి దాంట్లోనూ చెడు కూడా ఉంటుంది. ఆ చెడుని తీసేస్తే ఇది ఎంత గొప్పది. ఇది దానితోడు బలి చక్రవర్తి పైకి వస్తాడు భూమి మీదకి. ఆయన పాతాళాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. రాక్షసరాజు అయినప్పటికీ కూడా ప్రజల్ని కనబిడ్డలాగా పరిపాలించాడు. ప్రజలందరూ కూడా ఆయన కాలంలో సుభిక్షంగా ఉండేవారు. మా మహారాజు ఎంత మంచోడో, ఎంత గొప్పోడో అని. పాతాళానికి పెట్టేసిన తర్వాత ఆయన పాతాళాధిపతి అయితే శ్రీ మహావిష్ణువు ఆయన గేటు కాపలాదారు. అంత గొప్ప భక్తుడు ఆయన. ప్రజల కోరిక మీద ఈ భూమి మీదకే 3 రోజులు వచ్చే అవకాశం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. ఈ ప్రజల కోరిక మీద మా మహారాజుని చూసుకుంటాం, రాజ మహారాజా అని చెప్పి బలిచక్రవర్తికి ఆహ్వానిస్తారు. రథం ముగ్గులు వేస్తారు. మన చక్రవర్తి గారు వచ్చారు, ఆయన కాలంలో శుభ్రంగా ఏ లోటు లేకుండా బతికాము, అంచేత ఆయన చూస్తారు మనల్ని అందరినీ, ఆయన బాధపడకూడదు అని చెప్పి ఆ రోజు నుంచి ఆ 3 రోజులు పిండి వంటలతో తింటారు. ఎన్నివేలు కూడా తింటారు. మళ్ళీ 3వ రోజు 3 రోజులు అయిన తర్వాత 4వ రోజున ఎప్పుడో రథం ఎక్కించేసి నీటిలో కలిపేస్తారు. అంటే పాతాళంలోకి వెళ్ళిపోతారని. ఆయన పేరేం పేరు? బలిచక్రవర్తి. ఆయన్నే శంకరుడు కూడా అంటారు అచ్చ తెలుగులో, కానీ సాంస్క్రిట్లో కూడా అదే పేరు. మొన్న ఒక ఆయన అడిగితే సంక్రాంతి రోజు పుట్టాను కాబట్టి శంకరుడు అని పేరెట్టారు. పదం అలా వచ్చిందండి. ఆ లోతు తెలియదు. లోతు మనకు తెలుసు కాబట్టి మీకు చెబుతున్నాం. బలిచక్రవర్తి పేరేంటి? శంకరుడు. అది అనాదిగా ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ పూర్వీకుల్లో ఎవరికి ఆ పేరు లేకపోతే ఈయనకి ఆ పేరు పెట్టరు కదా. సంక్రాంతి రోజు పుడితే ఎంతోమంది పడుతూ ఉంటారు, ఆయనకి ఆ పేరు పెట్టరు కదా. ఆ ముత్తాతల కాలంలో ఒకళ్ళకో ఇంకొకళ్ళకి ఎవరికో ఉంటుంది. ఎవరికే లేకపోతే ఆ ముత్తాత గారే ఎవరి నోటంటే పలికెంతాడు, నా పేరు పెట్టరా, వాడికి నేను లైఫ్ ఇస్తానని. అలా కూడా ఉంటుంది. పెద్దలు వచ్చి నోటి మీద అలా ఆడతారు పేరు పెట్టేటాయన. ఆ 3 రోజులు కూడా అందరూ ఆనందంగానే ఉండాలి, లేకపోతే రాజుగారు ఒప్పుకోరు. ఎవడరా నా రాజ్యంలో ఆనందంగా ఉండకుండా ఉంటాడా? ప్రజలు ఆనందంగా ఉండటమే ఆయనకు కావాలంతే. నువ్వు తాగినా పర్లేదు, నువ్వు ఆనందంగా ఉండాలంటే. నీకు ఏది నచ్చితే అది తిను, ఏది నచ్చితే అది తాగు, కానీ చెడ్డ పని చేయకు. పోటీలు గట్ట ఆడుకో శుభ్రంగా. ఆయన ఏం తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదు. రాజ్యాన్ని దేవతలకి ఇవ్వాలి. 3 లోకాలు అంటే భూమి ఒకటనే కాదు, ఈ విశ్వం అంతా ఇది ఒక లోకం. భూమిని అంతటిని పరిపాలించేశాడు ఆయన, విశ్వానందని పరిపాలన చేశాడు, 3 లోకాలను పరిపాలించాడు. అంటే ఎంత గొప్ప శౌర్యవంతుడు, ఎంత ధైర్యవంతుడు, ఎంత గొప్ప ధీరత్వం, ఎంత గొప్ప శక్తి లేకపోతే, ఎంత గొప్ప బలవంతుడు కాకపోతే 3 లోకాలను చేయంతాడా?
ఆయన పరిపాలించి ఇంకా విసుగు వచ్చేసింది ఒకసారి. ఎన్నాళ్ళకి సావట్లేదు, బలం అలాగే ఉంది. అంత తపస్సు చేసాడు. మనకేమో నీరసాలు వచ్చేస్తుందని చెప్పి మనకు బలం కావాలంటాం. ఆయన చేసుకున్న తపస్సు అసలు బలం నీరసమే రావట్లేదు. ఒక పర్వతం ఆ చివరికి వెళ్ళి ఒక చెప్పి అలా కూర్చొని కొన్నాళ్ళు తపస్సు చేసాడు. ఏంటి ఇంకెంతకాలం బతుకున్నావు? అన్నీ బాగున్నాయి మెల్లని, ఏది తింటాడు పడుతుంది, ఏది కావాల్సిన తినగలడా. మూడు లోకాలను ఏం చేశాడు ఆయన, కానీ ఏదో అసంతృప్తి వస్తుంది, ఏదో ఉంది అంత అనుభవించాల్సింది అనుభవించేశాను, ఇంకా ఏదో లోటు అనిపించింది, ఏంటి 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 అని అనుకున్నాడు. అప్పుడు వాళ్ళ తాతగారు కనిపించి చెబుతాడు, నాన్న భౌతికం అంతా చూసావు కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళు, నువ్వెవరో నీకు తెలుసుకునేదాకా నీకు శాంతి ఉండదు. భౌతికమైన ఎన్ని సంపదలు నువ్వు అనుభవించినా కానీ, ఎన్ని భాగ్యాలు అనుభవించినా కానీ ఏదో వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్తే నీకు వచ్చింది ఇప్పటికే. నీకు ఇన్ని భోగాలు ఉన్నాయి కదా, కానీ ఇంకా ఎంతకాలం బతకను, ఎన్ని భోగాలు అనిపించను అని నీకు చిరాకు వచ్చి వరుసపెట్టి రోజు బిర్యానీ అని ఆడు తింటాడండి. కొంచెం వెరైటీ మారుతూ తింటాడు అంతే కదా. అలాగే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు తినేసాడు ఆయన. ప్రజలకు ఏది కావాల్సింది అది ఉంది, ప్రజలు అలాగే ఉన్నారు. ఈయన ఇంకేదో వెళ్తూ అనిపిస్తుంది, అశాంతి కాదు వెళ్తూ అనిపిస్తుంది, ఏదో వెళ్తూ వస్తున్నాడు. అప్పుడు తాతగారికి అనిపిస్తాడు, చెబుతాడు, ఆత్మసుఖమే నిజమైన సుఖం, శాశ్వత సుఖం, నువ్వు దాన్ని పట్టుకో అంటే అప్పుడు ఆయన తపస్సు స్టార్ట్ చేస్తాడు. ఆత్మజ్ఞానం పొందేశాడు ఆయన కూడా బలిచక్ర. మీకు కూడా బతుకున్నంతకాలం అన్నీ అరగాలని మేము కోరుకుంటున్నాం భగవాన్ని. ఏది కావాల్సిన తినాలని కోరుకుంటున్నాం, కానీ సాధన విడిచిపెట్టద్దు. ఎంచేదంటే ఏది తిన్నా కానీ దానికి సంబంధించి ఏంటో మీకు తెలిసిపోతుండదు. రజోగుణం తింటున్నాం, అవసరం అయితే రావాలి కదా, అవసరం వచ్చినప్పుడు తినండి. కర్ర వేసుకుని వెళ్ళవలసిన చోట కర్ర వేసుకుని వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వండిపోతారు ఎందుకు. నలుగురిలో లఘువులుగా ఉన్నప్పుడు లఘువులుగానే ఉండండి. మమ్మల్ని తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టేశారు మా గురుగారు. ఇప్పుడు ఎవరిని తిడతకు కూడా ఉండదు. నువ్వు గురువు అయ్యండి ఎలా తిడుతున్నావు అంట, పోనీ హెడ్ మాస్టర్ అయ్యండి ఎలా తిడుతున్నావు అన్నాగా అది డ్యూటీ వేరు, ఈ డ్యూటీ వేరు అని చెప్పి రెండు ఎవడొస్తాడని చెప్పి కరేసుకు వెళ్ళటాకుండదు, ఒక మాట అంటాకుండదు. నువ్వు మేలు పెద్ద గురువు స్థానంలో ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఎలా బంధించేశారు అని చెప్పి మేము ఎలాగో నోరు మూసి కూర్చోవాలి, మీరు కూర్చోక్కర్లేదు కదా, మీరేం గురుస్థానంలో లేరు కదా అని చెప్పి మీకు ఛాన్స్ ఉంది, మాకు లేదు. మా భలే మంచి ఛాన్స్ మిస్ అయిపోయామనుకుంటున్నాను. ఎవరి నోరు ఎలా మోయించాలో మా శుభ్రంగా అలా అంటే ధర్మంగా కరెక్ట్గా నిలబెట్టాలంటే మరి బలిచక్రవర్తులు అంటూ ఉండాలి. ఏ మాట అంటే ఆడు ఆగుతాడు, ఏ మాట అంటే ఆడు తలకాయించుకుంటాడు. తప్పు చేసేసి మంచి వాళ్ళని పట్టుకుని లాగేస్తున్నారు కదా, అటువంటిప్పుడు బలిచక్రలు అంటూ ఉండాలి కదా, ధర్మంగా మాట్లాడాలి, నిలబెట్టాలి. అయినా చేయటానికి మేము సరిపోం మరి అంచేత గురువు అయిపోయాం. గురువు అయ్యని మేము అనుకోకపోయినా కానీ మా గురువుగారు చేస్తారు. అంచేత ఈ స్థానానికి ఏమన్నా చెడ్డ పేరు రాకూడదని మేమంటే ఎలా ఉండాలి తప్పింది మీకేంటమ్మా. శిష్యురాలు ఎలా ఉన్నా పర్లేదు, ధర్మం తప్పకుండా ఉంటే చాలు. ధర్మం కోసం పోరాడాలి కూడా, ధర్మం కోసం యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు, కానీ ఆయన చేయలేదు. అక్కడ చెప్పాడు. ఇప్పుడు భగవద్గీత బోధించి ఆయన కూడా కత్తేసుకుని కర్రేసుకుని వెళ్తే బాగోదు కదా, జగద్గురువు కదా, మరి జగద్గురువు అయ్యి ఉండి ఇలాగ కత్తేసుకుని కర్రేసుకుని వెళ్తారా అంటారు మీలాంటి వాళ్ళు. ఎవరో మీరు అనరులేండి, ఎవరొకళ్ళు అంటారు. ఆయన జగద్గురు అంటున్నారు, ఇంత గొప్ప ఇది లెక్క ప్రకారం అయితే ఆయన యుద్ధం చేసినా తప్పు కాదు, కానీ నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అక్కడ భగవద్గీతను చెప్పాడు.
మహాభారతం కరెక్ట్గా మధ్యలో భగవద్గీత ఉంది కాబట్టి దాన్ని భారతం అనకుండా మహాభారతం అని అన్నారు అని పెద్దలు చెబుతారు. ఆయన అంత బోధ చేసాడు కాబట్టి, ఆ గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకా కత్తి కర్ర పట్టుకోలేదు. అంతకుముందు కొన్ని వేలాది యుద్ధాలు చేశాడు ఆయన. యుద్ధం చేయక తప్పదు. ధర్మంగా ఉన్న వాళ్ళ మీదకి అధర్మంగా ఉన్న వాళ్ళు వచ్చి పడిపోతూ ఉంటారు. మరి దేశానికి రాజు తమ్ముడు ఈయన, మరి ఈయన యుద్ధం చేయకపోతే ఎలాగా? బలరామదేవుడు రాజు, ఈయనేమో తమ్ముడు. యుద్ధం చేయకపోతే ఎలాగా? వాళ్ళ డ్యూటీ అది. ధర్మాన్ని కాపాడేవాడు వాడు క్షత్రియుడు. మిగతా వాళ్ళు మేము క్షత్రియులు అంటే అది పెళ్ళిళ్ళ కోసం క్షత్రియులు అంతే. ఆ కుటుంబాలను అలాగ పోషించుకోవడం కోసం, ఆ వంశాలను నిలబెట్టుకోవడం కోసం క్షత్రియులు అంతే. రక్షించేవాడే రాజు, మిగతా వాళ్ళు రాజులు కాదు. వాడు ఏ కులంలో ఉన్నా కానీ వాడు రక్షిస్తున్నాడు అనుకోండి, వాడు రాజు అంతే. అంచేత సంక్రాంతికి సెలవులు ఇచ్చేస్తాం. ఇవాళ ఎంత తారీఖు? 4 అండి. 4, 7, 11 అంటే ఆదివారం. అప్పుడు పండగ అయిపోద్దండి. పండగ మధ్యలో వచ్చిందా? అయినా కానీ పండగ ముందు బోల్డ్ పనులు ఉంటాయి కదా. పనులు అంటే మీ పనులు ఏంటి? ఇప్పుడు పుంజి ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. తక్కువ రేటుకి కొనుక్కోండి. మేము ఎంకరేజ్ చేస్తున్నాం, నిజంగానే ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన కృష్ణకుమార్ గారా, కృష్ణకుమారే కదండి, కృష్ణవేణి గారే అరేంజ్ చేసేస్తారు. శుభ్రంగా ఇక్కడే వేసేసుకోండి. సత్సంగానికి ఆ రోజున మేము సత్సంగం పెట్టాం, మీరు పందాలు వేసుకోండి. చక్కగా హ్యాపీగా ఆనందించి వెళ్ళండి. మగవాళ్ళు రాకుండా ఆయన గారు చూసుకుంటారు, ఆడవాళ్ళకే పోటీ అంతే. అంటే మన సాంప్రదాయం ఇప్పుడు ఇంగ్లీష్ డేట్ రోజునే చేసుకోకూడదు, తిథి ప్రకారం చేసుకోవాలి. మీరు ఎలాగ ఆచరిస్తున్నారు కదా, లోకానికి తెలియదు. అది పూర్వం ఉండేది. మధ్యలో బ్రిటిష్ వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత అది పోయింది. డేట్ల ప్రకారం చేసుకోవడం వచ్చేసింది. ఇప్పుడేంటి జనవరి 1 చేసుకోవటం అంటే మన బంగారులాగా కోడి పందాలు ఉంటే సంక్రాంతికి అది మనం చేసుకోవట్లేదు. జనవరి 1 మనకే హ్యాపీ న్యూ ఇయర్ కాదు ఇంగ్లీష్ వాళ్ళకి. అది నమ్మేవాళ్ళు వచ్చేస్తారు. ఇది మన సంస్కృతి వారసత్వాన్ని మీరు పోషించాలి. అంటే మేము నిజంగానే చెబుతున్నాం, చేసుకోండి. దీంట్లో సిగ్గుపడ్డారు అనుకోండి, తూతూ మంత్రంగా సాధనలు చేసేవాళ్ళు అనమాట. గురువు చెప్పింది చేయరు అనమాట. గురువు చెప్పింది నిజంగానే చేయాలి. దాంట్లో ధర్మం ఉంది. పూర్వం నుంచి ఏనాటి నుంచో వస్తున్న ఆచారాలని మనం చక్కగా నిలబెట్టుకోవాలి. ఇది మన సాంప్రదాయం, ఇదే ధర్మం అంటే చక్కగా చేసుకోండి. వాళ్ళు ఎవరు అనుకుంటారు, వీళ్ళు ఎవరు అనుకుంటారు అనుకుంటే రేపొద్దున్న ఇవాళ పాకిస్తాన్లో చూడండి, వాళ్ళ తల్లి కూతురు ఇంటి లోపల శివుడి పటం పెట్టుకుని దీపం వెలిగించుకుని ఓం నమస్తే చెబుతున్నారు. శివరాత్రి రోజుని వాళ్ళందరూ తిరిగారు, ఏ ఇంట్లోనూ ఎక్కడ వినపట్టలేదు. ఇలా గోడ పక్కకి శివుడు చూశారు, లోపల ఓం నమస్తే వినపడుతుంది. అంతే బయటకు లాక్కొచ్చి వాళ్ళని వ్యవస్థలను చేసి కొట్టేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అలా జరుగుతుంది. అటువంటి కాలం రాకుండా ఉండాలంటే మీలాంటి మంచివాళ్ళు మన వాటిని, లేకపోతే ముందు మన దేశానికి రాదనే ఉంది. హిందూ అయితే చాలు కొట్టి చంపేస్తున్నారు. ఇప్పుడు తెలియక రకరకాల మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏంటి ఆ బ్యాచ్లో కలుస్తారు కానీ మనలో కలవరు. ఇప్పుడు మారిపోయిన వాళ్ళందరూ ఆ బ్యాచ్లో కలుస్తారు. మనల్ని కొట్టిన ఇప్పుడు మనం బాగానే ఉన్నామండి, రేపు పొద్దున్న మనవాళ్ళు ఆ కాలానికి వచ్చేసరికి అసలు అప్పటిదాకా ఆగేలా లేదు. బంగ్లాదేశ్లో కొట్టి చంపేస్తున్నట్టే. ఇప్పుడు ముందు పాకిస్తాన్లో అయింది, ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో అయింది. ఇలా ఒక దేశం అలా మారిపోతూ ఉంటే మన బిడ్డల పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎవడో కనీసం సంక్రాంతి అంటే చంపేస్తామంటారు. ఇప్పటికే పర్మిషన్లు కదంటండి, వినాయక చవితి పర్మిషనా, ఇక్కడ విగ్రహం పెట్టుకోవాలంటే పర్మిషనా.
అంటే కాలం మీరు ఎప్పుడో చేస్తారంటే కుదరదు, ఇప్పుడే చేయాలి, ఇక్కడే చేయాలి. పలానా సత్సంగం వారు చక్కగా చేశారు. ఇది మన ధర్మం, మన సాంప్రదాయం, వాళ్ళు చేస్తున్నారు, అందరూ చేసుకుందాం. మీరేం పందెలు కడతలేదు, కత్తులు కడతలేదు. అంచేత వచ్చే ఆదివారం కూడా చక్కగా రండి. మీరు పక్కనే కృష్ణవేణి గారు ఎక్కడ చూపింది అక్కడ వేసుకోండి. వాళ్ళ ఆయన గారికి అర్థం కాకపోతే ఆవిడ చెప్పుకుంటారు. ఒకవేళ ఆయన గారికి అసలు అర్థం కాలేదనుకోండి, మీరు ఎక్కడ దొరికి పెట్టేసుకోండి. మీరు చక్కగా ఎక్కడ పెట్టుకున్నా కానీ ఒక వీడియో తీయండి, అది మన సత్సంగం గ్రూపులోనో బాగా దేశభక్తి గ్రూపులో ఎక్కడ దొరికి పెడదాం. మీరు వీరవనితలండి, మీరు వీరవనితల తిరిగి లోకంలోనే వీరత్వం చూపించలేనప్పుడు ఇంకా కనిపించే దాంట్లోనే చూడనప్పుడు కనిపించిన లోపల దాంట్లో వీరత్వం ఎక్కడ వస్తుంది? ఇలా నొప్పులు అంటారా, నలుపులు అంటారా? అంచేత సరైన టైం ఇచ్చాడు. ఈ సంక్రాంతి రోజుని మీరు చక్కగా కోడి పందాలు వేసుకున్నప్పటి నుంచి మీకు దరిద్రాలన్నీ పోవుగాక, పోవుగాక, పోవుగాక. ఓ शांति है, शांति है, शांति है. Thank you all.